నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్యాలయంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మున్సిపల్ కమిషనర్ రాజు. భీమ్గల్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో 10వ తరగతి ఉత్తమ ర్యాంకుల విద్యార్థులకు పాఠశాలల్లో ఘన సన్మానాలు. మారంపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. జగరాన్పల్లి తొర్లికొండ 44వ జాతీయ రహదారిపై ఘోరం, కల్వర్ట్ను ఢీకొన్న కారు, 2 మృతి. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ రాజు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు శాల్వా, పూలమాలలతో సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుపై మక్కువ ఉండాలని, ఇష్టంతో చదివితే మంచి ర్యాంకులు వచ్చి మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తే మున్ముందు మంచి ఉద్యోగ అవకాశాలు వరిస్తాయని చెప్పారు. భయంతో కాకుండా ఇష్టంతో చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని అత్యుత్తమ మార్కులు సాధించిన వాళ్ళకి మున్సిపాలిటీ తరపున సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరికీ అంటే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఒక మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతి అనేది అత్యున్నత దశ. ఈ దశలో వాళ్ళు ఎంత బాగా చదివి మార్కులు సాధించుకొని ప్రతిభ కనబరుస్తారో వాళ్ళు భవిష్యత్తులో అలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంచుకున్న రంగంలో స్థిరపడడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. వాళ్ళు ఈ రోజు చాలా మంచి మార్కులు తీసుకొచ్చారు. వాళ్ళ మొహంలో, వాళ్ళ తల్లిదండ్రుల మొహంలో ఆనందాన్ని కూడా మేము చూసాము. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పేసి మేము భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వ్యక్తిగతంగా మాకు కూడా చాలా సంతృప్తినిస్తుంది. విద్యార్థులందరూ కూడా ఇలాగే వాళ్ళు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి మేము మున్సిపాలిటీ తరఫున కూడా ఆకాంక్షిస్తూ, ఈ ఉత్తీర్ణత వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉంది. మన ఆర్మూర్ పట్టణంతో పాటు రూరల్ కూడా ఉత్తీర్ణత శాతం పరంగా బాగానే సాధించారు. ఇలాంటి ఉత్తీర్ణత ఇంకా వచ్చే రాబోయే కాలంలో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పోటీ పడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం కాలనీలో గల సులేమాన్ నఫీసా మసీద్ వద్ద మైనార్టీలు వాక్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ, ఒక వాక్ బోర్డు బిల్లు సవరణ చట్ట విరుద్ధమని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. యావత్ మైనార్టీలంతా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని, కోర్టులో తమకు పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జమాతే ఉల్మా, ఆర్మూర్ నాయకులు ఇబ్రహీం, ముక్తి కలీముద్దీన్, మైనార్టీలు, కాలనీవాసులు ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టవిరుద్ధమైన చట్టాన్ని వక్ఫ్ బోర్డులో తేవడం జరిగింది. దీనికి విరుద్ధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల మేరకు ఈరోజు మేము ఇక్కడ అందరం ఏకం కావడం జరిగింది. మరియు మేము ఒకటే సూచన ఇవ్వగలుగుతున్నాం. ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ముస్లింలకు విరుద్ధంగా ఉంది. ముస్లిం యొక్క పర్సనల్ లాలో ఈ చట్టం ద్వారా బీజేపీ ప్రభుత్వం అనేక మార్పులు చేయడం జరిగింది. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే మాకు శాంతియుతంగా ఏదైతే ఇలాంటి ధర్నా చేయని చెప్పి మాకు ఆదేశించిందో మేము చాలా బాధతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు. పవిత్రమైన సుప్రీం కోర్టులో ఈ కేసు ఇప్పటికీ ఉంది కాబట్టి మేము ఎంతవరకు చేయాలనో అంతవరకే చేస్తున్నాము. మేము కేంద్ర ప్రభుత్వం మోదీని, అమిత్ షాను, కిరణ్ రిజిజును మేము కోరుతున్నాము. ఇలాంటి పనులను మీరు ఆపండి. ఎందుకంటే ఒకే సమాజంపై, ఒకే మతంపై మీరు చేస్తున్న దాడి ఇది కరెక్ట్ దాడి కాదు. మేము కూడా పవిత్రమైన భారతదేశంలో పుట్టి భారతీయులమే కాబట్టి మా హక్కులను మీరు కాపాడవలసిందిగా, వక్ఫ్ బిల్లును క్యాన్సిల్ చేయవలసిందిగా సుప్రీంకోర్టును మరీ మేమంతా ముస్లిం సోదరులంతా కలిసి మేము 2 చేతులు జోడించి శిరస్సు వంచి సుప్రీంకోర్టును మేము కోరుకుంటున్నాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ను 24, 25ని గౌరవించండి. ఆ ఆర్టికల్ను గౌరవించండి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చి కార్మికుల కోసం సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మర్చిపోవడం సిగ్గుచేటని, మేడే స్ఫూర్తి సందర్భంగా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతామని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ అన్నారు.
ఆర్మూర్ మండలంలోని మీర్దపల్లి, అమ్దాపూర్, జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామాలలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఎర్ర జెండాను ఆవిష్కరించి చికాగో కార్మిక మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను సవరించకుండా కార్మికులను మోసం చేస్తున్నారని చెప్పారు. కార్మికులు పెట్టుకున్న భవిష్య నిధితో పెత్తందారులకు నిధులు మళ్లిస్తూ వారిని పూర్తిగా మోసం చేస్తున్నారని తెలిపారు. అలాగే కార్మికులను రెగ్యులరైజ్ చేసి బీడీ కార్మికుల సమస్యలను సైతం పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసు, గంగాశంకర్, నవీన్, లక్ష్మి, పద్మ, సువర్ణ, మమత, గంగమణి, గోదావరి, రాజు తదితరులు ఉన్నారు. అన్ని పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంతో పాటు నెలకు 26,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నీ మూలపడుతున్నాయి. 11 కోట్ల మందికి ఇప్పటికే ఉపాధి లేదు, పని లేదు. కాబట్టి తాను అధికారంలోకి వస్తే స్వదేశీ పరిశ్రమలు కాపాడుతానని చెప్పేసి అన్ని పరిశ్రమల్ని అమ్మివేయటం కానీ లేకుంటే ప్రైవేట్ వాళ్ళ దారాదత్త చేయటం కానీ నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఈ కార్మిక వర్గమే నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్తానని చెప్పేసి సందర్భంగా జక్రన్పల్లి మండలం తొర్లికొండ ఎక్స్ రోడ్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్ కారు తొర్లికొండ ఎక్స్ రోడ్ వద్ద మైత్రి గార్డెన్స్ ఎదురుగా కారు బలంగా కల్వర్ట్ను ఢీకొట్టగా దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్ర గాయాలు పాలు కాగా హైవే అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతులు ఆదిలాబాద్ వాసులు కావడంతో వారి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని జక్రన్పల్లి ఎస్ఐ తెలిపారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులను మరియు సిబ్బందిని ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేసి వేతన సవరణ చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో నేడు ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎర్ర జెండాను కార్మికుల ఆధ్వర్యంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2016 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికులను పర్మనెంట్ చేసి పీఎఫ్, ఈఎస్ఐ మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 8 గంటల పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, శ్రీనివాస్, చిట్టిబాబు, ఎల్లన్న, భూమన్న తదితరులు ఉన్నారు. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం 2016 అక్టోబర్ 24 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఢిల్లీకి సఫాయి కార్మికులను పిలిపించి శాలువా కలిపి దండం పెట్టారు. దానితో మీ బాధ్యత తిరిగిపోలేదు. ఎందుకంటే చికాగో నగరంలో కార్మికులు 8 గంటల కోసం కొట్లాడి వాళ్ళు ప్రాణాలు అర్పించి ఆ ప్రాణాల రక్తం నుంచి ఏర్పడినటువంటి ఎర్ర జెండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 135 దేశాల్లో ఎర్ర జెండా ఎగురుతూ ఉంది. ఇకపై అమలుపరచకపోతే మాత్రం ఈ మేడే సందర్భంగా ఐఎఫ్టు తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. సమ్మె చేసే సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భం రానియకుండా వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే కల్పించాలి. లేని ఎడల సమ్మెకు దిగుతామని ఐఎఫ్టు తరఫున హెచ్చరిస్తున్నాం. వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రవీందర్ యాదవ్ శాల్వా పూలమాలతో సన్మానించి మెమోంటోలు, మెడళ్లు, నగదును బహుకరించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ప్రథమ 550 మార్కులు అలౌకికకు 2000 రూపాయలు, ద్వితీయ స్థానంలో 545 మార్కులు కిరణ్కు, 1500 రూపాయలు, తృతీయ స్థానంలో 541 మార్కులు సాధించిన సుశాంత్కు 1000 రూపాయలు బహుమతులుగా అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మన గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని గత 4 సంవత్సరాల నుండి పడగల ఉన్నత పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తున్నామని, అలాగే వచ్చే సంవత్సరం కూడా అధిక మార్కులు సాధించిన వారికి బహుమతి ప్రదానోత్సవం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్, ఉపాధ్యాయులు జలంధర్, మాజీ ఎంపీటీసీలు శ్యామరావు, అమోస్ మరియు విద్యాభిమానులు రవీందర్ యాదవ్, రాగి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు తలారి జాన్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, వారి తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఎస్ఎస్సీ రిజల్ట్స్ లో నాకు 550 మార్క్స్ రావడం జరిగింది. స్కూల్ టాపర్ గా రావడం జరిగింది. ఈ మార్క్స్ కి గల కారణం మేము
10th రోజు మా రైటింగ్ ప్రాక్టీస్ కానీ అండ్ రీడింగ్ షెడ్యూల్స్ ఉండే. ఈ యాక్టివిటీస్ ద్వారా అండ్ మా టీచర్స్ మోటివేషన్ అండ్ మా పేరెంట్స్ మోటివేషన్ అండ్ మా డెడికేషన్తో నేను ఈ మార్క్స్ సాధించడం జరిగింది. మొన్న ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్లో నాకు 541 మార్క్స్ రావడం జరిగింది. దీని వల్ల హార్డ్ వర్క్ మేమైతే కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేసినాం, మరి స్టడీ చేసినాం. దాని వెనుక మా సార్లు కూడా చాలా కష్టపడ్డారు. కావున మాకు ఈ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఐ వాంట్ టు బికమ్ కలెక్టర్. ఎస్ఎస్సి 2025 10వ తరగతి పరీక్షలు ఫలితాలు 30 తారీఖు రోజు వచ్చిన సందర్భంగా మా పాఠశాలకు 550 మార్కులతో పాటు సుమారుగా 33 మంది విద్యార్థుల్లో 17 మంది 500 మార్కులు పైగా సాధించి పడగల్ గ్రామానికి, పడగల్ పాఠశాలకు మంచి పేరును, జిల్లాలోనే ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు విద్యార్థులకు ఒక మంచి ప్రేరణతో కూడినటువంటి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు మొదలుగా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్టేట్ డివిజన్ విద్యార్థులు, మట్టిలో మాణిక్యాల లాంటి విద్యార్థులు, అప్పటి వరకు కాంపిటీషన్లో మేము పాల్గొంటామని దౌడుతున్నటువంటి విద్యార్థులు 9th వెళ్ళి స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు 33 మెంబర్స్ ఉన్నటువంటి తరగతిలో నుండి 17 మంది 500 పైగా ర్యాంక్స్ పొంది పాఠశాల యొక్క పేరుని చాలా గొప్పగా ప్రతిబింబజేశారు. వీళ్ళు ఎల్లవేళలా ఇదే విధంగా కష్టపడుతూ వారి భావి జీవితంలో కూడా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్లో కూడా బాగా చదివి వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో జగద్గురు ధ్యాన మందిరానికి పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ధ్యాన మందిరం ఏర్పాట్లు చేసి ప్రజలను ధ్యానం వైపు మళ్లించే విధంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. నిత్యం శాకాహార ర్యాలీలు మరియు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ధ్యాన మందిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అమీనాపూర్ గ్రామంలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ జగత్తు నిర్మాణమే ధ్యేయంగా మన ధ్యాన బంధువులందరూ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మరి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి గంగమ్మని గారి ఇంటి వద్ద ఈరోజు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా పితామహ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా జగద్గురు పిరమిడ్ ధ్యాన మందిరానికి గంగమ్మని మాస్టర్ గారి ఇంటి వద్ద భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం జరిగింది. మరి విశ్వ కళ్యాణంలో భాగంగా పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా మరి నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో పిరమిడ్ల నిర్మాణాలు, శాకాహార ర్యాలీలు, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అనేకంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంత చక్కని కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కుట్టడం, మరి విశ్వ కళ్యాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న కృషి అమోఘం, అభినందనీయం. బాల్కొండ మండల కేంద్రంలోని నిమిషాంబ ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు మాట్లాడుతూ ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశామని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం చేపట్టగా భక్తులు స్వామివారి ఆలయాన్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద హనుమాన్ స్వాములు త్వరలో జరిగే పెద్ద హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నేటి నుండి అర్ధమండల దీక్షలను స్వీకరించారని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ హనుమాన్ జన్మోత్సవం త్వరలో జరగనుందని అన్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పవిత్ర గోదావరి, గంగా నది స్నానాలను ఆచరించి శ్రీ సీతారాములను దర్శించుకున్నారని చెప్పారు. అనంతరం దేవాలయంలో పూజలు చేసి హనుమాన్ మాలాధారణను స్వీకరించారు. ఇక్కడి శ్రీరామాలయం ఎంతో మహిమాన్వితమైందని, ఎక్కువ మాలాధారణ తీసుకునే భక్తులు ఇక్కడి శ్రీరామాలయానికి వచ్చి మాలాధారణ తీసుకుంటారని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. మాలాధారణ తీసుకున్నప్పుడు పాటించాల్సిన నియమాలను భక్తులకు వివరించారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి హనుమాన్ స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదికి ప్రత్యేక పూజలను అందించారు. పెద్ద మనుషులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తడ్పాకల్ గ్రామ లోపల పోషకుల నుంచి భక్తులు హనుమాన్ మాల అంటే అర్ధమండల పెద్ద హనుమాన్ చేసే సందర్భంగా అర్ధమండల మాలధారణకు ప్రతి సంవత్సరం గోదావరి దర్గాకు వచ్చేసి గంగా స్నానం ఆచరించి ఆ యొక్క స్వామివారి సేవలు కూడా మాలధారణ వేసుకుంటారు. అలాగే అర్ధమండల 40
జరుగుతుంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం తీసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇలాంటి హనుమాన్ మాల యొక్క హనుమాన్ యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు మాలకలుస్తూ ఆ రామనామాన్ని ఒకసారి పఠించి ఆ స్వామి యొక్క సంకల్పిస్తారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు హర్షిత, వైశాలి, గ్రీష్మిక, సారియా, నేహా యాదవ్, స్నేహిత, శ్రీవిద్య, హన్సిక, యాసిర్, శ్రీరామ్, కీర్తన విద్యార్థులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ 100% ఉత్తీర్ణత సాధించామని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా తాము విద్యను అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. సన్మానం చేసినందుకు వీడిసి అందరికీ నేను ఇలాగే చదువుకొని మా పేరెంట్స్ పరువు నిలబెడతానని అనుకుంటున్నాను. సార్కి మరియు మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. మేము ఇంత మంచి మార్క్స్ సాధించడానికి కారణమైన టీచర్స్కి, మా పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ. ఇంత మంచి ప్రోగ్రామ్ అందరి కోసం అరేంజ్ చేసిన వీడీసీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ నమ్మకం మేము ఫ్యూచర్లో నిలబెడతాం. జిల్లా స్థాయిలో 586 మార్కులు అనేది ఒక చరిత్ర సృష్టించింది మనం స్కూల్. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు, అంటే మార్కులు లేని కాలం, మార్కులు లేకుండా జీపీఎలు ఇచ్చేవారు మొన్నటి వరకు. అంతకుముందు మార్కులు ఇచ్చేటప్పుడు కూడా నాకు తెలిసి నేను 22 సంవత్సరాల సర్వీస్లో నేను కూడా ఎప్పుడు చూడలే 586 మార్కులు అనేది. నేను చూసిన హయ్యెస్ట్ మార్క్స్ 574 కామారెడ్డి సైడ్ ఉన్నప్పుడు వచ్చినాయి. నా సర్వీస్లోనే మొట్టమొదటి హయ్యెస్ట్ మార్క్స్ ఇక్కడ మన రక్షిత సాధించింది, ఒక చరిత్ర సృష్టించింది. అండ్ ఇది ఎక్కడా కూడా లేనటువంటి ఫలితం. కాబట్టి దీనికి మనకు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అప్రిషియేషన్స్ తెలియజేస్తున్నారు. ఆ సందర్భంగా రక్షితకు మరి వాళ్ళు ప్రోత్సహించినటువంటి వాళ్ళ అమ్మగారి, రక్షిత సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చినట్టు నేను కూడా తెలుసుకుంటున్నా. అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. నందిపేట్ మండలం మారంపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. మారంపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శివాలయంలో శివలింగ ప్రతిష్టాపన మరియు నంది విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి వేద మంత్రాల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అభిషేకాలు, యజ్ఞహోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో గ్రామంలోని భక్తులు మంగళహారతులతో ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు హాజరు కావడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పురోహితులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. భీమ్గల్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సాయి చైతన్య ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సాయి చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే 27 మంది విద్యార్థులకు గాను 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. పాఠశాలలో 100% ఉత్తీర్ణతకు తల్లిదండ్రుల సహాయ సహకారాలు, విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ కలిసొచ్చిందని అన్నారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడంలో అహర్నిశలు పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పాల్గొండ బాయేశ్వర్ సంస్థలను 500 పైగా మార్కులు 12 మంది సాధించారు. అండ్ 555 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన మా విద్యార్థులు మొదటి 5 టాపర్లను 530కి మీద వచ్చిన మొదటి 5 టాపర్లను సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ 100% ఉత్తీర్ణతకు ఇది వరుసగా ఇది 5వ సంవత్సరం మేము రిజల్ట్ ఇస్తున్నాం. ఉత్తీర్ణత శాతం 100% ప్రతి సంవత్సరం మేము మెయింటైన్ చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలను నీట్గా మెయింటైన్ చేస్తున్నాం. అట్లాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు, పిల్లలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ గురుకుల పాఠశాల యొక్క ఇచ్చే వనరులు కానీ వాటిని అందరూ పేద విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నందిపేట్ మండల కేంద్రంలో ముస్లింలు జుమ్మా నమాజ్ అనంతరం శాంతియుత ర్యాలీని నిర్వహించారు.
జుమా మస్జిద్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద సాగిన ఈ ర్యాలీలో పాకిస్తాన్ డౌన్ డౌన్, టెర్రరిజం నశించాలి, ఇండియా జిందాబాద్, ముస్లిం హిందూ బాయి బాయి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు, నాయకులు మాట్లాడుతూ దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాదానికి సమూలంగా అంతమొందించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అందులో ముస్లింలు కూడా పూర్తి మద్దతు ఇస్తారని వారు భరోసా ఇచ్చారు. उनके पर हमला करके 26 आदमी को जान लेकर जो सो उनके खानदान को परेशान करे, लिहाजा आज उन पर माँ बाप पे क्या गुजर रही है उनको माँ को मालूम, उनके बेटे को मालूम, लिहाजा क्योंकि जो सो ये जान लेना हमला बहुत अच्छा नहीं है। हम कभी भी पाकिस्तान को जो भी टेररिस्ट मारे उनको जो सो पकड़ के सख्त से सख्त पकड़ के सजा दे के उनको जो सो उम्र कैद देना, लिहाजा उनको ख़त्म कर देना। लिहाजा आज हम ये रैली వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కార్యాలయంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించిన మున్సిపల్ కమిషనర్ రాజు. భీమ్గల్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో 10వ తరగతి ఉత్తమ ర్యాంకుల విద్యార్థులకు పాఠశాలల్లో ఘన సన్మానాలు. మారంపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. జగరాన్పల్లి తొర్లికొండ 44వ జాతీయ రహదారిపై ఘోరం, కల్వర్ట్ను ఢీకొన్న కారు, 2 మృతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.